జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు జటిలింగం, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని పట్టణాల్లో, గ్రామాల్లో పార్టీ జెండా ఆవిష్కరించాలని, అలాగే 6 గ్యారెంటీ స్కీమ్లను ప్రవేశపెడుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహరావు, రాష్ట్ర నాయకులు కిష్వారం ఆధ్వర్యంలో కోరుట్ల, మెట్పల్లి మండలాలన్నీ గ్రామాలలో, పట్టణంలో, అలాగే ప్రతి మున్సిపల్ వార్డులో ఉన్న నాయకులు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారికి ఏమేమి సదుపాయాలు కావాలో వారికి ఆ పథకాలు వర్తింపజేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దగ్గరుండి కృషి చేయాలని అన్నారు. అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు జువ్వాడి నరసింహారావు, జువ్వాడి కృష్ణారావు మున్సిపాలిటీలో, గ్రామాల్లో సందర్శిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జటిలింగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి, కౌన్సిలర్ యమరాజయ్య, మండలాధ్యక్షుడు తిప్పిరెడ్డి అంజిరెడ్డి, పూదారి నర్సగౌడ్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జట్టి లక్ష్మణ్, సేవాదల్ అధ్యక్షులు అందే మారుతి, పొట్ట ప్రేమ్, షేక్ మహమ్మద్, దోనోజీ వెంకటేష్, రమణ, అబ్దుల్ షకీల్, రాజశేఖర్, శివ, సురేష్, శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మెట్పల్లి డివిజన్ ఆధ్వర్యంలో మేము ఉన్నటువంటి బాడీ మెంబర్లము, మా అధ్యక్షుడు కొడంగంటి లింబాద్రి గారు మరియు కేసీఆర్ సంఘ భువనేశ్వర్ కొట్ల గారు, తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులు, తర్వాత రామగిరి కార్తిక్, మా అందరి ఆధ్వర్యం లోపల మెట్పల్లి గట్ల చిట్టాపురం గట్ల గంగారాం గారికి మా ఆధ్వర్యంలో ఉచితంగా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇదివరకు చాలా ఆలస్యం అయిపోయింది, అనుకోకుండా మాకు ఆలస్యం అయిపోయినందుకు ఎవరు ఇది కాలేదు. ఇప్పుడు మేము ఆయనకు ఇవ్వాలని చెప్పని ఉద్దేశంతో మా మనస్ఫూర్తిగా ఆయనకు ఈ తినుబండి సామారాలు అన్నీ అందించడం. 25 కిలోలు సర్ఫు, చక్కెర, 2 ఫ్రీడమ్ ఆయిల్, 1 డజను సబ్బులు, చాయపత్తి, పప్పు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. గంగారాం మాకు ఏం లేక మాకు సంఘ తరపు నుంచి సహాయం చేసినందుకు చాలా సంతోషం. చెప్తాను